హలో అండి, అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈరోజు వీడియోకి అయితే మనం వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఇలా మాత్రం బంగారం అయితే అస్సలు కొనొద్దండి. కొంటే మాత్రం మోసపోతారు. నేను మోసపోయాను. ఎలా మనల్ని వాళ్ళు మోసం చేస్తారు ఏం అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. ఈ వీడియో బంగారం కొనాలి అని అనుకున్న వాళ్ళందరికీ చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇంకా అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇక నేను ఎక్కువ సోది చెప్పకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే నేను వెళ్ళిపోతానండి. 5/4/2025 సాటర్డే అండి నేను గోల్డ్ షాప్కి వెళ్ళాను. అందుకని నేను గోల్డ్ ప్రైస్ కరెక్ట్గా చెప్తున్నాను. గోల్డ్ ప్రైస్ వచ్చేసి 22 క్యారెట్స్ 8,300 రూపాయలు ఫర్ గ్రామ్ అండి. 8,300 రూపాయలు ఫర్ గ్రామ్. 24 క్యారెట్స్ వచ్చేసి 8,700 రూపాయలు ఫర్ గ్రామ్. ఆ రోజుటికి వచ్చేసి 300 రూపాయలు తగ్గిందని చెప్పారండి గోల్డ్ షాప్ వాళ్ళు. అంతకుముందు 8,600 రూపాయలు ఉంది పర్ గ్రామ్. సో ఈరోజు వచ్చేసి 5వ తారీఖు వచ్చేసి 300 రూపాయలు తగ్గిందని చెప్పారు ఫర్ గ్రామ్. సో ఎలా మనం మోసపోతాము అని అంటే, ఒక 10 గ్రామ్స్ గోల్డ్ మనం కొన్నాము అని అనుకోండి, కొంటున్నామని అనుకోండి. 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి 8,300 అయితే 10 గ్రామ్స్ వచ్చేసి 83,000 రూపాయలు అవుతుంది కదండి. సో దీనికి జిఎస్టీ వచ్చేసి 3%. 83,000 ఇంటూ 3% వేసుకుంటే 2,490 రూపాయలు అయితే అవుతుందండి. 3% జిఎస్టీ కంపల్సరీ అండి. ఇది 3% జిఎస్టీ ఎక్కడైనా ఏ గోల్డ్ షాప్లో అయినా కానీ 3% జిఎస్టీ తీసుకుంటారు. సో మనం మోసం చేసేది ఎలా అంటే ఇక్కడేనండి, మీరు బాగా గమనించండి. 83,000 రూపాయలు 10 గ్రాములు వచ్చేసి, సో 83,000 రూపాయలను విఏ వచ్చేసి 16% వేస్తారండి. 13% నుంచి 20% 21 వరకు వేశారండి నాకు. సో నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు ఇలానే మోసపోయేదాన్ని అండి. ఇప్పుడు నేను కొంచెం తెలుసుకున్నా కాబట్టి నేను మీకు కూడా ఇలా మోసపోతారనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో దాన్ని మనం కొంచెం అడిగినందుకు 16% మనకు గోల్డ్ విఏ వేస్తే 83,000 ఇంటూ 16% వచ్చేసి 13,280 రూపాయలు అవుతుందండి. సో 83,000 ప్లస్ 13,280 టోటల్గా వచ్చేసి 96,000 రూపాయలు. సో మనల్ని మోసం చేసేది మాత్రం ఇక్కడేనండి. 83,000 రూపాయలు జిఎస్టీ వేయరండి. 83,000 రూపాయలకు జిఎస్టీ వేయరు. విత్ విఏతో కలిపి మనకు జిఎస్టీ వేస్తారండి. ఈ 83,000 రూపాయలకు మనకు జిఎస్టీ వేస్తే కొంచెం తక్కువగా వస్తుంది. టోటల్గా విఏతో కూడా కలిపి మనకు జిఎస్టీ వేసినప్పుడు 3% జిఎస్టీ కదండి. సో అప్పుడు మనకు పెరుగుతుంది. టోటల్గా 96,000 రూపాయలకు 3% జిఎస్టీ వేస్తారు. మీరే తేడా చూడండి. 83,000 ఇంటూ 3% జిఎస్టీ వచ్చేసి మనకు 2,888 రూపాయలు అవుతుందండి. అదే మనకు 83,000 రూపాయలకు జిఎస్టీ అయితే 2,490 రూపాయలు అవుతుంది. సో ఈ 2,490 రూపాయల నుంచి 2,888 రూపాయలు తీసేస్తే 390 రూపాయలు అయితే మనకు నష్టం అండి. సో టోటల్గా వచ్చేసి 400 రూపాయలు అయితే మనకి ఇక్కడ నష్టం వస్తుంది. అది మనకు ఒక తులం మీద అండి 400 రూపాయలు అయితే మనకు నష్టం వస్తుంది. అదే మనం ఒక 5 తులాలు కానీ 10 తులాలు కానీ మనం తీసుకున్నప్పుడు 400 ఇంటూ 10 వేసుకుంటే 4,000 రూపాయలు అయితే మనకు నష్టం అవుతుందండి. టోటల్గా మనం చాలా తెలివిగా వెళ్ళి గోల్డ్ అనేది మనం కొనాలండి. లేదంటే మనల్ని ఈజీగానే వాళ్ళు మోసం చేస్తారు. జిఎస్టీ వేయమని వాళ్ళు అడిగినప్పుడు విఏ సపరేటుగా జిఎస్టీ సపరేటుగా మీరు వేయించుకోండి ఒకసారి. మనం తప్పకుండా గోల్డ్ షాప్కి వెళ్తే మోసపోతామండి. ఎంత బాగా తెలిసిన వాళ్ళైనా మోసపోతాం. వాళ్ళు మోసం చేస్తారు. వాళ్ళు కుదరదని చెప్తారు, మెయిల్ పెట్టాలి అది ఇది అని చెప్తారు. సో మనలాంటి వాళ్ళని చాలామందిని చూస్తుంటారు కదండి వాళ్ళు. సో అలాంటప్పుడు మనం కొంచెం పర్టికులర్గా ఉండి
కొంచెం స్టాండర్డ్గా ఉండి మనము గోల్డ్ అయితే కొనాలండి. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. ఈరోజు ఉన్న రేటు రేపు ఉండదు మేడం, రేపు 10,000 పెరగచ్చు, ఒకవేళ తగ్గచ్చు అని మనల్ని కొనడానికే ప్రయత్నం చేస్తారు. కానీ మనం అందుకని చెప్పేసి మనం ఒక్క గోల్డ్ షాప్లోని కాదు, కానీ మనం ఎక్కడైతే మనకు విఏ సపరేటు, జిఎస్టీ సపరేటు, ఎప్పుడు గోల్డ్ ప్రైస్కు మాత్రమే జిఎస్టీ వేస్తున్నారా, లేకుంటే విఏ కలిపి జిఎస్టీ వేస్తున్నారా అనేది మనం బాగా వాళ్ళని అడిగి కనుక్కోవాలండి. 1కి 10 సార్లు. ₹1,00,000 డబ్బులు అంటే ఎవరికి ఊరికే రాదు కదండి. సో ఈ ₹1,00,000 డబ్బులు సంపాదించాలంటే మనం చాలా కష్టపడాలి. 1 ఇయర్ పట్టచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు మనం ఆ డబ్బులు ఎత్తిపెట్టుకోవడానికి. సో మనం ఒక 2 అవర్స్ మనం వాళ్ళతో కేటాయించి ఈ 2,00,000 డబ్బులను ఈజీగా మనము అయిపోచేస్తామండి. సో ఆ 2 గంటల సమయంలో మనం బాగా ఆలోచన చేసి నిర్ణయం అయితే తీసుకోవాలండి. ఇక టోటల్గా నేను చెప్తాను చూడండి. ఒక 10 గ్రాముల గోల్డ్ కొంటే మనం ఎంత నష్టపోతాం అనేది. 83,000 రూపాయలు గోల్డ్ రేట్ అండి. సో 13,280 విఏ అంటే తరుగు, కూలి అన్నీ అందులోనే తీసేసుకుంటారండి వాళ్ళు, మేకింగ్ ఛార్జ్ అంతా. సో ఈ విఏ వచ్చేసి వాళ్ళు ఏం చెప్తారు, ఒక్కొక్క మోడల్కు ఒక్కో రకం ఉంటుంది అని చెప్తారండి. 13% నుంచి 24 వరకు తీసుకుంటారండి. కొంచెం తెలియని వాళ్ళు వెళ్తే మాత్రం 21, 22 తీసుకుంటారు. మనం కొంచెం అడిగితే మాత్రం మనకు 17, 18 వేస్తారండి. అంతకు తగ్గియడం మాత్రం తగ్గియరు. ఒకవేళ ఇంకా మనం మరీ ప్రోద్బలం చేస్తే తప్ప 16, 15 వేస్తారు. తెలియని వాళ్ళకైతే చాలా భారీగా నష్టపోతారండి. అందుకని నేను చెప్తున్నాను మీకు. తర్వాత జిఎస్టీ వచ్చేసి మనకు విఏతో కలిపి జిఎస్టీ వేస్తారు కాబట్టి 2,888 రూపాయలు. టోటల్గా వచ్చేసి మనము ఒక 10 గ్రామ్స్ గోల్డ్ కొంటే 99,168 రూపాయలు గోల్డ్ అండి అవుతుంది ఒక 10 గ్రామ్స్ గోల్డ్కు. ఎక్స్ట్రా మనం కట్టిన అమౌంట్ ఎంత అంటే 16,168 రూపాయలు అయితే మనం ఎక్స్ట్రా కట్టాలండి. అదే మనం చిట్టి వేసుకుంటే మాత్రం మనకు ఈ 20,000 రూపాయల నష్టం అయితే ఉండదు. సో మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు బయట వడ్డీకి ఇచ్చుకోవచ్చు అని. బయట వడ్డీకి ఇస్తే ₹1,00,000 వచ్చేసి 2 రూపాయల వడ్డీ చొప్పున 24,000 రూపాయలు అయితే అవుతుందండి. సో మనకి ఇక్కడ 20,000 రూపాయలు కదండి గోల్డ్ కొంటే మనకు వచ్చిన నష్టము. సో అది మళ్ళీ మనం వడ్డీకి ఇచ్చుకుంటాం సరే, కానీ దాన్ని మళ్ళీ మనం తిరిగి తీసుకోవడం చాలా కష్టం కదండి. సో అందుకని చెప్పేసి గోల్డ్ కొనడం మంచిదే, బెస్టే. కానీ దాన్ని చిట్టీలో వేసుకొని మీరు గోల్డ్ కొనండి. విఏ లేకుండానే మనం గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. ఈ 20,000 రూపాయలు, ఈ 16,000 రూపాయలు కూడా మనకు నష్టం అయితే ఉండదు. ఇది నేను చెప్పేది. సో మనకు నష్టం ఉండదండి. అలా కాకుండా నేను రేపటి వీడియోలో మీకు చెప్తానండి. అక్షయ తృతీయకి కొంచెం అమౌంట్ ఫిక్స్డ్ చేసుకోండి మేడం. మీకు అక్షయ తృతీయ రోజు, ఈరోజు ఉన్న గోల్డ్ ప్రైస్కు మేము అక్షయ తృతీయకి మేము ఇస్తామని వాళ్ళు చెప్పారు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. దాని గురించి పూర్తిగా వివరాలు కనుక్కొని వాళ్ళు చెప్పారు. ఇంకా అలాగే నేను కూడా కొంచెం దాని గురించి రాసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, పోస్ట్ చేస్తాను. సో ఈరోజు నేను మీకు చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు గోల్డ్ కొనాలంటే చిట్టి వేసుకోండి. లేదా మీరు ఇప్పుడే వెళ్ళి కొన్నా పర్లేదండి, మనమేం పెద్దగా నష్టపోం. అయితే మనం తెలుసుకోవాలా వాళ్ళు ఎంత మేకింగ్ ఛార్జ్ వేస్తున్నారు, జిఎస్టీ ఎంత వేస్తున్నారు, మనం కొంటున్న గోల్డ్ ప్రైస్ ఎంత అని మనం ఒక విషయం బాగా ఇంటి దగ్గరనే తెలుసుకొని వెళ్తే మనం వాళ్ళతో అడగడానికి, మాట్లాడడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళు మనల్ని మభ్యపెట్టాలని, మనం ఏదో విధంగా కొనాలని చెప్పేసి మనకు మంచిగా మాటలు చెప్తారండి. మాటలు విని అయితే మోసపోవద్దు. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇది మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.